అనంతపురం జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకే సమయంలో 3 రైళ్లపై దాడి చేశారు. రాయలసీమ నాందేడ్ ఉద్యాన్ ఎక్స్ప్రెస్ రైళ్లలో దోపిడీకి పాల్పడ్డారు. రాయలసీమ ఎక్స్ప్రెస్ రైలు బోగీలపై రాళ్లు విసిరిన దుండగులు ప్రయాణికులను భయాందోళనకు గురిచేశారు. అనంతరం బోగీల్లోకి ప్రవేశించి కత్తులతో బెదిరించారు. భయాందోళనకు గురైన ప్రయాణికుల్ని అందిన కాడికి దోచుకున్నారు. సుమారుగా 40 తులాల బంగారం దోచుకెళ్లినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో రాయలసీమ ఎక్స్ప్రెస్ లోకో పైలట్ కు స్వల్ప గాయాలయ్యాయి. గుత్తి శివార్లలో సిగ్నల్ కోసం రైలు ఆగిన సమయంలో ఈ దోపిడీ జరిగింది. మొత్తం 12 మంది దుండగులు ఈ దోపిడీలో పాల్గొన్నట్టు రైల్వే పోలీసులు చెబుతున్నారు. అనంతపురం జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకే సమయంలో 3 రైళ్లపై దాడి చేశారు. రాయలసీమ నాందేడ్ ఉద్యాన్ ఎక్స్ప్రెస్ రైళ్లలో దోపిడీకి పాల్పడ్డారు. రాయలసీమ ఎక్స్ప్రెస్ రైలు బోగీలపై రాళ్లు విసిరిన దుండగులు ప్రయాణికులను భయాందోళనకు గురిచేశారు. అనంతరం బోగీల్లోకి ప్రవేశించి కత్తులతో బెదిరించారు. భయాందోళనకు గురైన ప్రయాణికుల్ని అందిన కాడికి దోచుకున్నారు. సుమారుగా 40 తులాల బంగారం దోచుకెళ్లినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో రాయలసీమ ఎక్స్ప్రెస్ లోకో పైలట్ కు స్వల్ప గాయాలయ్యాయి. గుత్తి శివార్లలో సిగ్నల్ కోసం రైళ్లు ఆగిన సమయంలో ఈ దోపిడీ జరిగింది. మొత్తం 12 మంది దుండగులు ఈ దోపిడీలో పాల్గొన్నట్టు రైల్వే పోలీసులు చెబుతున్నారు. అతనికి రాయితో కొట్టినారు. అంటే ఆయన డోర్ తెరవడం వల్ల దెబ్బ తగిలింది. మేము ట్రైన్ మూవింగ్ టైంలో అయితే డోర్ క్లోజ్ చేసుకుంటాం అంటాం. మేము టార్చ్ లైట్ వేసినప్పుడు ఎక్కడ వీళ్ళైతే ఏం కనపడలేదు. టార్చ్ చేసినప్పుడు అయితే ట్రైన్ కింద ఏమైనా ఉన్నారేమో, మనకి ట్రైన్ మూవ్ అయితే వచ్చాము. అక్కడ గుత్తి గుంతకల్ మధ్యలో క్రాసింగ్ ఆపేశారు ట్రైన్. అక్కడ క్రాసింగ్ టైంలో అక్కడ వాళ్ళు చైన్ స్నాచింగ్ జరిగింది. S4లో 8 తులాల బంగారం వరకు వెళ్ళింది. S7లో ఒక లేడీకి తాలిబొట్టు తీసేసుకున్నారు. వేరే డ్రైవర్కి రాయితో కొట్టారు. రాయితో కొట్టినప్పుడు ఇటుపక్క తలకు గాయం కాదు. ఈ దోపిడీ దొంగల బీభత్సంపై మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ను అడిగి తెలుసుకుందాం. చెప్పండి లక్ష్మీప్రసాద్, ఈ దోపిడీ ఎలా జరిగింది? పూర్తి వివరాలు చెప్పండి. మౌనిక, రాత్రి వేళల్లో రైలు బోగీల్లో భద్రత డొల్లతనం మరోసారి బయటపడింది. అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో మామూలుగా ఈ రైలు స్టేషన్ లో ప్రవేశించే ముందు సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. స్టేషన్ కు ముందు ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో సిగ్నల్స్ ఉంటాయి. ఈ సిగ్నల్ ఇస్తే కానీ ట్రాక్ క్లియరెన్స్ ఉంది అని ట్రైన్ రావడం జరుగుతుంది ట్రాక్ మీదకి, ప్లాట్ఫామ్ మీదకి. అట్లా ఈ సిగ్నల్ కోసము ఎదురు చూస్తున్న, అంటే నిలబడిపోయిన రైళ్లను ముఖ్యంగా టార్గెట్ చేసుకొని దోపిడీ చేయడం జరిగింది. ముఖ్యంగా 12 మంది ఈ దోపిడీలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. తొలుత నాందేడ్ ఎక్స్ప్రెస్, అంటే నాందేడ్ నుంచి బెంగళూరు వైపు వెళ్లే నాందేడ్ ఎక్స్ప్రెస్ తొలుత దోపిడీ జరిగింది. 16,593 నెంబర్ ఉన్న ఈ ఎక్స్ప్రెస్ ను దోపిడీ చేశారు. వీళ్ళు, ఈ ప్రయాణికులు అనంతపురంలో ఫిర్యాదు చేయడానికి, అనంతపురం పోలీస్ స్టేషన్ లో, రైల్వే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వస్తే వాళ్లను ఇది బెంగళూరుకు సంబంధించింది, మీరు బెంగళూరులో వెళ్లి ఫిర్యాదు చేయండి అని చెప్పారు. దీంతో ఆ ప్రయాణికులు ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవడం జరిగింది. రెండవది ఉద్యాన్ ఎక్స్ప్రెస్ కూడా దోపిడీ జరిగింది. అదే గుత్తికి సమీపంలోనే ఉద్యాన్ ఎక్స్ప్రెస్ కూడా ముంబై నుంచి బెంగళూరు వైపు వెళ్తా ఉంది. 11,301 నెంబర్ కలిగిన ఈ ఉద్యాన్ ఎక్స్ప్రెస్
ఇది కూడా దోపిడీ జరిగింది. అంటే దీంట్లో ఎంత పోయింది అనేది స్పష్టత లేదు. ఆ ప్రయాణికులంతా అంటే హిందీ భాష మాట్లాడే వాళ్ళు, ముంబైకి చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి, ముంబై వాళ్ళు, బెంగళూరు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి దాని నుంచి కూడా పూర్తి సమాచారం రాలేదు. కానీ ఆ ట్రైన్ కూడా దోపిడీ జరిగింది అనేది పోలీసులకు స్పష్టమైన సమాచారం ఉంది. మూడవది రాయలసీమ ఎక్స్ప్రెస్, అంటే ఇటు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే రాయలసీమ ఎక్స్ప్రెస్ లో దోపిడీ జరిగింది. అంతేకాకుండా ఈ రాయలసీమ ఎక్స్ప్రెస్ మీద రాళ్లు కూడా రువ్వడం జరిగింది. రాళ్లు రువ్వడంతో లోకో పైలట్ భాస్కర్ అనే వ్యక్తి గాయపడ్డాడు. ఆయన మామూలుగా కర్నూలు వాస్తవ్యుడు. ఆయన ఈ రైలు తీసుకొని వచ్చిన లోకో పైలట్ గుత్తిలో ఆయన డ్యూటీ అయిపోయింది. గుత్తిలో డ్యూటీ అయిపోకముందే అక్కడ సిగ్నల్ దగ్గర రాళ్లు రువ్వడంతో ఆయన తలకు గాయమైంది. ఆయన గుత్తిలో డ్యూటీ అయిపోయిన తర్వాత దించేశారు. అక్కడే ప్రథమ చికిత్స చేశారు. ఆయన అక్కడే ప్రస్తుతము విశ్రాంతి తీసుకుంటున్నాడు ప్రథమ చికిత్స అనంతరము. ఈ విధంగా 3 చోట్ల ఈ దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. అంటే 3 ఒకే చోట జరగడము. ఈ 12 మంది కూడా వాళ్ళు హిందీ మాట్లాడుతున్నారని, బహుశా ఉత్తరాదికి చెందిన వాళ్ళు అయింటారని చెప్పి పోలీసులు ప్రాథమికంగా అందిన సమాచారం, అంటే ప్రత్యక్ష సాక్షులు ప్రయాణికులు అందించిన సమాచారం మేరకు తెలుస్తోంది. అంటే ఈ 3 ట్రైన్లు, అంటే గుత్తికి ఒకటేమో గుత్తికి సమీపంలో ఇంత పెద్ద జరగడము, పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. అయితే ఈ సమాచారం పూర్తి స్థాయిలో ఇవ్వడానికి ఎవరూ లేకపోవడం వల్ల తాత్కాలికంగా ఒక ప్రయాణికుడు, రామచంద్ర అనే ప్రయాణికుడు, అతను గుంతకల్లో రైల్వే డిఆర్ఎం కార్యాలయంలో పనిచేస్తాడు. ఆయన భార్య బ్యాగ్ లో నుంచి కత్తులతో బెదిరించి బ్యాగ్ లో ఉన్న బంగారాన్ని దోచుకెళ్లారు. ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా అసలు ఏం జరిగింది ఏంటి అని పోలీసులు కనుక్కునే ప్రయత్నంలో ఉన్నారు. మొత్తం మీద ఈ అందరూ ప్రయాణంలో ఉన్నారు కాబట్టి స్పష్టంగా ఇది జరిగిందని లేదు. అన్ని గమ్యస్థానాలకు చేరితే కానీ మొత్తం విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికి అందిన సమాచారము, ప్రత్యక్ష సాక్షులు రైల్లో ప్రయాణిస్తున్న వాళ్ళతో మాట్లాడడం ద్వారా తెలుసుకున్న సమాచారం ప్రకారము దాదాపు 40 నుంచి 50 తులాలు బంగారు దోపిడీ అయింది. ఎక్కువ మందివి అన్ని మెళ్లల్లో చైన్లు దొరికినట్టుగా లాక్కొని పోయారు. అంటే కంటికి కనిపించినవి చేసిపోయారు. కొంతమందిని కత్తులతో బెదిరించి బ్యాగ్ లో ఉన్నవి కూడా మీ దగ్గర ఉన్నవి తీసియండి అని చెప్పి బెదిరించడం జరిగిందంట. ఆ బ్యాగ్ లో ఉన్నవి కూడా తీసి ఇవ్వడం జరిగింది. మౌనిక, ధన్యవాదాలు లక్ష్మీ ప్రసాద్.